భారత్ నేపాల్ సరిహద్దుల్లో దొరికిపోయిన అనుమానితుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్, చెప్పండి, వీరిద్దరు ఎలా దొరికారు, పూర్తి వివరాలేంటి? ఇలాని కొద్దిసేపటి క్రితం ఈ సాయంత్రం నేపాల్ సరిహద్దుల్లో దొరికినటువంటి ఇద్దరు వ్యక్తులకు ఈ హైదరాబాద్ జంట పేలులతో లింక్ ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం వీరిని పూర్వీ చంపారణ్ జిల్లా రక్సౌల్ సరిహద్దు వద్ద వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. సోమాలియాకు చెందినటువంటి మొహమ్మద్ అబ్దుల్లా, అలాగే హైదరాబాద్ కు చెందినటువంటి మొహమ్మద్ ఆలం గా వీరిద్దరిని గుర్తించడం జరిగింది. అయితే వీరి వద్ద వీసా పాస్పోర్ట్లు లేకపోవడంతో అనుమానం వచ్చినటువంటి ఇమ్మిగ్రేషన్ అధికారులు వీరిని అదుపులో తీసుకుని స్థానిక రక్సౌల్ పోలీసులకు అప్పగించారు. అయితే ప్రస్తుతం వారిద్దరిని రక్సౌల్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రాథమిక విచారణలోనే దీనికి సంబంధించి బాంబు పేలులతో లింకు సంబంధించి కొంత సమాచారాన్ని అధికారులు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పాట్నా నుంచి ఇంటెలిజెన్స్ బృందాలు అలాగే ఎన్ఐకి చెందినటువంటి అధికారుల బృందం కూడా బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పేలుళ్లతో హైదరాబాద్ చెందిన జంట పేలుళ్లతో వీరిద్దరికి లింక్ ఉన్నట్టుగా ప్రాథమికంగా అక్కడ రక్సౌల్ పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే వీరి వద్ద నుంచి ఒక కీలకమైన సమాచారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సికింద్రాబాద్ స్టేషన్ అలాగే సికింద్రాబాద్ చెందినటువంటి చాలా కీలకమైన ప్రాంతాలకు చెందినటువంటి చిత్ర దృశ్యాలు అలాగే కొన్ని ఫోటోగ్రాఫ్లు కూడా వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందుకనే అనుమానం వచ్చినటువంటి రక్సౌల్ పోలీసులు ఈ దిశగా అంటే హైదరాబాద్ జంట పేలుళ్ల కోణంలో వారిని ప్రశ్నించినప్పుడు కొన్ని ప్రాథమిక ఆధారాలు ప్రాథమికంగా వారు చెప్పిన సమాధానంతో ఈ లింక్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది. దీన్ని ఢిల్లీకి చెందినటువంటి ఎన్ఐఏ అధికారులకు అలాగే పాట్నాకు చెందిన ఉన్నతాధికారులతో కూడా స్థానిక పోలీసులు వివరాలు సమర్పించినట్టు తెలుస్తుంది. అయితే దాని ఆధారంగానే వీరిద్దరికి పేలులతో లింక్ ఉన్నట్టుగా ప్రాథమికంగా ప్రస్తుతం గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే వీరిని తదుపరి ప్రశ్నించేందుకు పాట్నా నుంచి కొన్ని బృందాలు కూడా బయలుదేరి వెళ్ళినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇలాని అయితే ధనంజయ్, ఈ నిందితుల గురించి హైదరాబాద్ పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతానికైతే ఈ అక్కడ రక్సౌల్ జిల్లా పూర్వీ చంపారణ్ జిల్లాకు సంబంధించిన ఎస్పీతో స్థానిక అధికారులు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రస్తుతానికి ఈ హైదరాబాద్ జంట పేలుళ్ల కేసుని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అలాగే స్థానికంగా ఈ రెండు హైదరాబాద్ సైబరాబాద్ కు చెందినటువంటి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నాయి. అక్కడ సైబరాబాద్ లో 4 బృందాలు అలాగే హైదరాబాద్ కు చెందినటువంటి 6 బృందాలు కూడా ఈ రెండు జంట పేలుళ్ల కేసును దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ పేలుళ్లకు సంబంధించి కొంతమంది అనుమానితుల సంబంధించినటువంటి వివరాలను కూడా వారితో పంచుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ దొరికినటువంటి వీరిద్దరికి చెందినటువంటి సమాచారాన్ని ఇక్కడికి హైదరాబాద్ కూడా చేరవేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ అక్కడ దొరికినటువంటి మొహమ్మద్ ఆలం హైదరాబాద్ కు చెందిన వ్యక్తిగా అక్కడ పోలీసులు సమాచారం అందించారు. అయితే ఆ సమాచారం మేరకు ఈ మొహమ్మద్ ఆలం ఎక్కడ నివాసి, పాత బస్తీకి చెందిన వ్యక్తి లేకపోతే హైదరాబాద్ లో ఎక్కడ అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆరా తీసే దిశగా పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు బాంబు పేలుళ్లలో గాయపడినటువంటి కొంతమంది ప్రత్యక్ష సాక్షుల్ని కూడా ప్రశ్నించి దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఎటు ఎన్ఐఏ అధికారులు కానీ ఇతర దర్యాప్తు సంస్థలు కూడా ఇందులో భాగంగానే వీటన్నిటికి సంబంధించి కొన్ని వివరాలను కూడా ఇరు వర్గాలు ఈ రెండు రాష్ట్రాలకు చెందినటువంటి పోలీసులు ఇచ్చిపుచ్చుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఈ కేసునైతే ప్రత్యక్షంగా ఎన్ఐఏ నేరుగా దర్యాప్తు చేస్తుంది. అయితే వీరిద్దరికి ప్రత్యక్షంగా బాంబు పేలుళ్లతో ప్రత్యక్షంగా సంబంధం ఉందా లేదా పరోక్షంగా సహకరించారా అన్న అంశానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. జిల్లాని ధన్యవాదాలు ధనంజయ్. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి బీహార్ లో ఉన్న అశోక్ అందిస్తారు. अशोक, इसके बारे में जानकारी, पूर्ति जानकारी क्या है इसके बारे में? यानी रक्सौल पुलिस 2 लोगों को गिरफ्तार किया है, जिसमें एक नागरिक है हैदराबाद के मोहम्मद आदम, जिनके साथ एक जर्मन निवासी मोहम्मद अब्दुल्ला उमर कमकरान को नेपाल अवैध रूप से ले जा रहे थे और इसी क्रम में भारत नेपाल सीमा पर कागज इमिग्रेशन विभाग उनको हिरासत में लिया और पूछताछ करने के बाद रक्सौल पुलिस को सौंप दिया है। अशोक जी, ये 2 लोग कितने बजे बरामद हो गए, उनके पास क्या क्या चीज बरामद हुई?
हाँ, उनके पास से एक लैपटॉप मिला है जिसमें सिकंदराबाद स्टेशन का कुछ विजुअल है। उसके बाद ड्राइविंग लाइसेंस है, पैन कार्ड है, एक कैमरा मिला है गिलानी। अशोक, वहां के पुलिस अधिकारी क्या कह रहे हैं इसके बारे में? पुष्टि कर रहे हैं क्या यहाँ के बम ब्लास्ट के बारे में? अभी पुलिस इस संबंध में कुछ भी बताने से इनकार कर रही है, लेकिन खुफिया विभाग भी जो इंटेलिजेंस वाले लोग हैं उन लोग भी पूछताछ कर रहे हैं, लेकिन अभी तक कुछ पुष्टि नहीं हुई है। लेकिन उन लोगों की जांच जो है हैदराबाद हाल में हुए ब्लास्ट के मामले में चल रही है। अशोक, अपने पास थोड़ी इंफॉर्मेशन गैदर हुई कि उसके अंदर उनके पास जो लैपटॉप है उसके अंदर फोटोज जो हैं वो सिकंदराबाद रेलवे स्टेशन के हैं। इसके बारे में अधिकारी कुछ पुष्टि करे क्या? हाँ, आधिकारिक पुष्टि है जो उनके पास सिकंदराबाद रेलवे स्टेशन का विजुअल मिला है। और कुछ चीजें बरामद हुई और कुछ फोटोज कुछ बरामद हुई क्या? अभी पूरा मामला अभी जांच में है। पुलिस भी काफी गोपनीयता बरत रही है। बहुत कम बातें पुलिस जो है सामने अभी तक ला रही है। अच्छा अशोक, जिन लोगों को दोनों को आदम और अब्दुल्ला को उनको अरेस्ट किया गया है, वहां से पाटना से कुछ लोग पुलिस अधिकारी वहां पे गए हैं जांच काज के लिए, तो उन लोग क्या कर रहे हैं? देखिए, पुलिस आधिकारिक तौर पर कुछ भी नहीं बता रही है, लेकिन जानकारी मिली है कि इस मामले में हो सकता है पटना से आके इन लोगों से, गिरफ्तार लोगों से पूछताछ करें। वैसे उन्हें रक्सौल पीएसी में ले जाके उनकी मेडिकल चेकअप कराई गई है और फिर रक्सौल थाने में ले जाया गया है गिलानी। धन्यवाद अशोक जानकारी देने के लिए।